ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలామంది భార్య భర్తలు పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళైన తర్వాత కలిసి కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు వారి ప్రయాణాన్ని సాగిస్తారు. సాగించిన తర్వాత మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది వాళ్ళిద్దరికి. రాగానే వాళ్ళిద్దరు ఏమవుతారంటే, నీకు నాకు కుదరదు కాబట్టి నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటానని ఆ పెళ్లి రోజు చేతిలో చేసి ప్రమాణం చేసి, నీతోనే ఉంటాను, నీతోనే బ్రతుకుతాను, నీవే నా సర్వస్వం అనుకుని కష్టంలో, బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఏ పరిస్థితి అయినా నీతోనే ఉంటానని ప్రమాణం చేసుకున్న వ్యక్తులు ఒకరోజు విడిపోతారు. ఒకరిని ఒకరు వచ్చి వెళ్ళిపోతారు. ఒక యవ్వనస్తుడు, యవ్వనరాలు యుక్త వయసుకు వచ్చినప్పుడు వారికంటూ ఒక ఇష్టం ఉంటుంది కాబట్టి వారికి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకుంటారు. అమ్మ అంటది, మా ఇది నీకు మంచిది కాదు, ఓ చక్కటి సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తావులే అని చెప్పినా ఊరుకోదు. అటు అబ్బాయి తరపున వాళ్ళు కూడా ఇది మనకు సంబంధించిన విషయం కాదు, ఒక మంచి కుటుంబాన్ని చూసి పెళ్లి చేస్తావులే అని చెప్పినా ఒప్పుకోరు. పెద్దలను ఎదిరించి, అలాగనే కుటుంబాలను ఎదిరించి, తల్లిదండ్రుల యొక్క మనసును గాయపరిచి వారి ఇష్టం వచ్చినట్లు వారు ప్రయాణం చేసి, లేకపోతే చచ్చిపోతాం, ఆ అమ్మాయి లేకపోతే నేను లేను, నేను లేకపోతే ఆ అమ్మాయి లేదు అన్నట్టుగా వారు ఇరువురు కూడా గమనించండి మాట్లాడుకొని ధైర్య సాహసాలు చేసి, గమనించండి ప్రియ బిడ్డలారా, కొంతకాలం తర్వాత వారు కూడా విడిపోతారు. చచ్చిపోవడానికి ఇష్టపడిన వాళ్ళు, నువ్వే కావాలి, నువ్వే కావాలి అనుకున్న వ్యక్తులు కూడా విడిచి వెళ్ళిపోయినటువంటి అనుభూతి మనకు కనబడుద్ది. ఒక ఇద్దరు వ్యాపారస్తులు ఉంటారు. ఆ వ్యాపారస్తులు వ్యాపారం చేస్తూ ఉంటారు. వ్యాపారంలో ఏదో ఒక సమస్య వస్తుంది, విడిపోతారు. అట్లాగనే గమనించండి, మనుషులు సహజంగా ప్రియమైన బిడ్డలారా, భార్య భర్తలు ఒకరినొకరు చెయ్యి విడిచిపెడతారు. నేను నీకు, నాకు నువ్వు అనుకున్నటువంటి ప్రేమికులు కూడా చెయ్యి విడిచిపెడతారు. వ్యాపారస్తులు కూడా ఏం చేస్తారు, వ్యాపారం కుదరకపోతే చెయ్యి విడిచిపెడతారు. మరి దేవుడు కూడా విడిచిపెడతాడా? చెప్పండి చెప్పండి, దేవుడు కూడా విడిచిపెడతాడా? మనుషుల్ని విడిచిపెట్టడా? ఎందుకని? నేను అంటాను విడిచిపెడతాడని నేను అంటా. ఒక మనిషి ఏ రీతిగా అయితే ఒడంబడిక చేసుకొని, ప్రమాణం చేసుకొని భార్యాభర్తలుగా సాగిపోతూ గిట్టనప్పుడు భర్త భార్యని, భార్య భర్తను ఎట్టయితే విడిచిపెడతారో, ప్రాణానికి ప్రాణము అనుకుని, దేనికైనా సిద్ధం అనుకుని చచ్చిపోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తులు కూడా విడిచిపెడతారు. వ్యాపారంలో విడిచిపెడతారు. మరి దేవుడు కూడా విడిచిపెడతాడు. భార్యాభర్తలు విడిచిపెట్టుకునే దానికి ఒక కారణం ఉంటుంది. ప్రేమించుకున్న వాళ్ళు విడిచిపెట్టేదానికి ఒక కారణం ఉంటుంది. వ్యాపారస్తులు విడిచిపెట్టేదానికి, వ్యవసాయంలో విడిచిపెట్టేదానికి ఒక కారణం ఉంటుంది. దేవుడు కూడా మనుషులను విడిచిపెడతాడా?
ఆయన ఒక వ్యక్తిని విడిచిపెట్టాలి అంటే ఎంత క్షోభ అనుభవిస్తాడు ఆయన. ఒక కుటుంబాన్ని ఆయన విడిచిపెట్టాలి అంటే ఆయన ఎంత బాధపడతాడో. నిజంగా ఒక భార్య భర్తలకే విడాకులు తీసుకునేటప్పుడు అంత బాధ కలుగుతే, అయినా కానీ ఆ మొండితనము ఏం చేస్తుందంటే అట్లాగ వాళ్ళని ప్రేరేపించింది, కానీ బాధపడతారు. ఆ మూర్ఖ తత్వం ఏం చేస్తుందంటే ఒప్పుకోక తప్పదు అన్నట్టుగా విడిపోతుంటారే కానీ బాధపడతారు. అలాంటిది మానవ స్వభావానికి ఇంత బాధ ఉన్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని విడిచిపెట్టడానికి, దేవుడు ఒక వ్యక్తిని మర్చిపోవటానికి, దేవుడు ఒక వ్యక్తిని గమనించండి ఆ నిర్దాక్షిణ్యంగా నీవు నాకు కొద్దు అంటున్నాడు అంటే ఎంత బాధపడతాడో, లేదు ఈ వ్యక్తి ఎంతగా ఆయన్ని బాధపరుచుంటాడో. అవునా? విడిచిపెట్టాడా దేవుడు? చెప్పండి. అందరు మిమ్మల్ని నాకు అడుగుతుంది, లేకపోతే ఊళ్ళో వాళ్ళని అడుగుతున్నానా? దేవుడు విడిచిపెట్టాడా? మిమ్మల్ని నాకు అడుగుతుంది. అర్థం కావట్లేదా? వినపట్లేదా? విడిచిపెట్టాడా అమ్మా? విడిచిపెట్టడా? విడిచిపెడతాడని నేను అంటాను. ఏ సమయాల్లో విడిచిపెడతాడు, ఏ సమయాల్లో హత్తుకుంటాడు. ఒక భక్తుడు అంటాడు, ఇలా వాడుకున్నాడు ఏంటి తెలుసా? ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. కొట్టాలి. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయిడువాడు, నా చేయిడువాడు. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. ఎందుకు? తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును, లాలించును పాలించును. ఎవరు నన్ను పడాలి, ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. హల్లెలూయా. మనుషులు విడిచిపెడతారు చెయ్యి, దేవుడు కూడా విడిచిపెడతాడంటే కొన్ని సమయాలలో విడిచిపెడతాడు. విడిచిపెట్టవలసిన పరిస్థితి వస్తుంది. వాస్తవానికి ఆయన ఏదో విడిచిపెట్టి త్రోసివేసి నెట్టేసి దూరం చేసుకోవాలని ఆయనకు ఉండదు ఎప్పుడు. ఎందుకంటే హక్కును చేర్చుకునే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు. చూడండి, ప్రతి శోధనలో తోడై ఉండే దేవుడు నిజంగానే చెయ్యి విడిచిపెడతాడా అంటే ఆయన చెయ్యి విడిచిపెట్టడు. కానీ విడిచిపెట్టేంత పరిస్థితి మానవుడే తెచ్చుకుంటాడు. విడిచిపెట్టేంత పరిస్థితి ఎవరు తెచ్చుకుంటారంట? ఈ మానవుడే తెచ్చుకుంటాడు. భర్తను భార్య విడిచిపెట్టేంత పరిస్థితి ఎవరు తెచ్చుకుంటారు చెప్పాలి? వీళ్ళే తెచ్చుకుంటారు కదా. ఒకరంటే ఒకరికి ఏదో ఆ కుదరకనే కదా వాస్తవానికి ఎందుకు విడిచిపెట్టుకుంటారు. అట్లాగని దేవుడు కూడా ప్రియ దినపులరా విడిచిపెట్టాలి అంటే మన బ్రతుకులో ఏదో ఆయనకి నచ్చని, మన యొక్క జీవితంలో ఏదో నచ్చని, మన మాట కావచ్చు, మన ఆలోచన కావచ్చు, మన తలంపులు కావచ్చు, లేకపోతే మన నడక కావచ్చు, మన పడక కావచ్చు, మనం చేస్తున్న సహవాసం కావచ్చు,
ఏదైనా సరే మన జీవితంలో ప్రియ దేవులారా, దేవునికి నచ్చని అవిధేయత ఏదో మనలో ఉంటే తప్ప ఆయన సామాన్యంగా విడిచిపెట్టే దేవుడు కానే కాదు. విడిచిపెడతాడా? అంటాడు ఆయన. ఏమంటాడు చెప్పనా? ఒకరి తల్లి వారిని మరుచునేమో కానీ నేనేం చేయను? చెప్పాలి నేనేం చేయను? ఎందుకు నిద్రమత్తు ఇంత తగలబడిపోను, ఎంత నీరసంగా ఉంటారు లెక్కలేనితనంగా. ఆలోచించేయండి. ఎందుకంట ఒకరి తల్లి అయిన వాడిని మరుచునేమో కానీ అలాంటి కట్టుండాలి. చెప్పు, ఒకరి తల్లి అయిన వాడిని మరుచునేమో కానీ నేను మరువను అన్న దేవుడు తల్లి మరిచినా మరవని దేవుడు అంటాడు కదా. ఏమనంటే ఒకవేళ ఎవరైనా నిన్ను చెయ్యి విడిచిపెడతారేమో కానీ నేను చెయ్యి విడిచిపెట్టేవాడిని కాదు, ఎడబాచేవాడిని కాదు. మరి చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాచేవాడు కాదు, తల్లి మరిచినా తండ్రి విడిచిపెట్టినా మరువని దేవుడు కొన్నిసార్లు మనల్ని ఎందుకు చెయ్యి విడిచిపెడతాడంటే, ఎందుకంటే ఏదో కొన్నిసార్లు మన చేతుల్లో ఆయనకి నచ్చనిటువంటి పరిస్థితి ఏదో ఉంది. ఏదో ప్రియదినులారా ఒక మచ్చ, ఏదో ఒక మరక, ఏదో ఒక డాగు, ఏదో ఒక గమనించండి మన జీవితంలో ఆయనకి నచ్చనటువంటి ఏదో ఉంది. అందుకని ఆయన విడిచిపెడతాడు. ఆ చెయ్యి విడిచిపెట్టేటప్పుడు కూడా మా వినండి, ఆయన ఎంత బాధపడతాడు తెలుసా? ఎంత బాధపడతాడు తెలుసా? ఒక భార్య భర్త విడిపోయేటప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో గమనించండి. అట్లాగని దేవుడు కూడా ఒక వ్యక్తిని విడిచిపెట్టేటప్పుడు, ఒక వ్యక్తిని చేజారి పంపించేటప్పుడు ఆయన ఎంత బాధపడతాడంటే దాన్ని వర్ణించలేము. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ కలుగునుగాక. అంతగా బాధపడతాడు ఆయన, అంతగా క్షోభ అనిపిస్తాడు ఆయన. అయితే గమనించండి, దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు? దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు? పరిశుద్ధ గ్రంథంలో చదువుదాం రండి. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఆది కాండము ప్రియ దేవులారా గమనించండి, 3వ అధ్యాయము గమనిస్తే 24వ వచ్చిన భాగము చదువుదాం. ఆది కాండం 3వ అధ్యాయము 24వ వచనంలో వాక్యం ఇలా చెలవిస్తుంది. ఏమిటంటే, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటలో తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షములను పో మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టాను. మొట్టమొదటిగా ఎవరిని విడిచిపెట్టాడో దేవుడు తెలుసా? ప్రాణానికి ప్రాణమైనటువంటి ఆదామును ప్రియ దేవులారా దేవుడు విడిచిపెట్టాడు. ఎక్కడి నుంచి విడిచిపెట్టాడు? తోటలో నుంచి ఎల్లగొట్టాడంటే అసలు నువ్వు తోటలో అసలు పనికిరావు, అసలు తోటలో ఉండడానికి యోగ్యుడవు కాదు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా, నీ మీద ఎంతగానో అభిప్రాయం కలిగి ఉన్నాను, ఆలోచన కలిగి ఉన్నాను, నిన్నే నమ్ముకున్నాను, నీ మీదనే ఆశ పెంచుకున్నాను, నీకు ఒక బాధ్యతనిచ్చాను, నీకు ఒక బరువునిచ్చాను, నీకంటూ ఒక పెత్తనమునిచ్చాను. బాధ్యతను మర్చిపోయావు, భారాన్ని మర్చిపోయావు, ఒక తండ్రిగా నేనున్నానన్న సంగతిని మర్చిపోయావు, ఒక స్నేహితుడిగా నేనున్నానన్న సంగతి మర్చిపోయావు, నేను చెప్పిన మాటను మర్చిపోయావు, నా మనసు ఏంటో మర్చిపోయావు, నా ఆలోచన ఏంటో మర్చిపోయావు. కాబట్టి ఈ తోటలో ఉండటానికి ఇల్లేదు ఇక నువ్వు.